నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? పద్మా యాదవ్. ఎక్కడుంటారండి? ఇక్కడే రేమత్ నగర్. ఎలా ఉంది పరిస్థితి? 3 పార్టీలు కూడా హోరాహోరీగా ఎన్నికలకు రెడీ అయినట్టుగా తెలిసింది. 4 రోజుల టైం ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ పక్కా. ఎందుకని? ఎందుకంటే నవీన్ యాదవ్ ప్రజల్లో ఉన్నాడు కాబట్టి. ఆ, నవీన్ యాదవ్ గెలవడు అసలు. నవీన్ వల్ల కాదు. బీఆర్ఎస్ గెలిచింది. 3 సార్లు గెలిచిన నాయకుడు వాళ్ళ మిసెస్ చెప్తున్నారు. సరే ఇప్పుడు 2 సార్లు గెలిచిండ్రు కదా, ఏం చేసిండ్రు? ఇప్పుడు 3వసారి ఏం చేస్తారు ప్రజలకు తెలియదా? ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీకి నువ్వేం చేసినావు? ఇప్పుడు ఏం చేస్తానని చెప్తాను. ఉమ్, అప్పుడు ఎందుకు గుర్తులేదు? ఉమ్, ఈ కాన్సెన్స్ మీద ఎందుకు చూపెట్టలేదు నీ ప్రేమ? ఇప్పుడు ఎందుకు కొత్తగా చూపెడతారు? ఈ 3 సంవత్సరాలు మీరు చేసేది ఏంటిది? మేము చేయలేదు. ఈ 2 సంవత్సరాలు చేయలేని ఏంటిది? కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటిది? ఫర్దర్ గా వచ్చే 3 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే నువ్వు చేసేది ఏంటిది? మేము చేయలేని ఏంటిది? ఎట్లా చెప్తావు నువ్వు? ఒక బీసీ బిడ్డను అవమానించే ఎందుకు నువ్వు? అంత అంత కసి మీకెందుకు? ఉమ్, నవీన్ మీద అంత కసి మీకెందుకు? మీ దుష్ప్రచారం ఎందుకు నవీన్ మీద? ఏం చేసిండు నవీన్ యాదవ్? ఇక్కడ అడ్డ మీద సడన్ గా రాలేదు నవీన్ యాదవ్. నవీన్ వాళ్ళ నాన్న అందరు ఇక్కడే ఉన్నారు. ప్రాపర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళే కదా, వాళ్ళు ఇక్కడ పుట్టిన బిడ్డలే కదా. కొత్తగా రౌడీ అయిందా నవీన్? ఇన్ని రోజుల బట్టి లేడా ఇక్కడ? ఎవరిని బెదిరించిండు? ఎవరిని ఏం చేసిండు? అసలు నిజంగా వాళ్ళని అందరినీ అంత టార్చర్ చేస్తే ఇంతమంది నవీన్ వెనకాల స్వచ్ఛందంగా ఎందుకున్నారు? అంటే రౌడీ షీటర్ అన్నారు కదమ్మా గతంలో. సరేనమ్మా, నిజంగానే రౌడీ షూటర్ అని మీరు అంటే నవీన్ యాదవ్ వెనకాల ఇంతమంది ఎందుకు వస్తాను? ఇన్ని కుల సంఘాలు ఎందుకు వస్తాయి? ఉమ్, అందరూ కూడా మద్దతు తెలపడానికి ఇక్కడ ఉన్న మీరు అందరు మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా చూస్తున్నారు. బీసీ బిడ్డ మీద ప్రేమతోని ఇన్ని కుల సంఘాలు ఎందుకు వచ్చినాయి? నవీన్ యాదవ్ ఒక రౌడీ అయినప్పుడు తెలంగాణ మొత్తం రౌడీలేనా? నవీన్ యాదవ్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ రౌడీలా? ఉమ్, ఎందుకు వచ్చిండ్రు? ఉమ్. ఏం అంటే చెప్తారు? కాదు, ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళందరూ రౌడీ అంటే మీరు 10 సంవత్సరాలు రౌడీలను పోషించిండ్రా? ఎట్లా మాట్లాడతారు అలాంటి మాటలు? బీసీ బిడ్డ మీద, ఒక యాదవ్ బిడ్డ మీద ఎట్లా మాట్లాడతారు అట్లాంటి మాటలు మీరు? అంటే చివరగా నవీన్ యాదవ్ ఎంత మెజార్టీతో గెలుస్తారంటారు? మా టార్గెట్ 40,000 50,000 ఖచ్చితంగా. మేము ముందు నుండి నవీన్ చెప్పే మాట అది. ఖచ్చితంగా మేము దాన్ని రీచ్ అవుతాం. 50,000 40,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు. అందరికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, నవీన్ ఎమ్మెల్యే కంటెంట్ చేయక ముందు కూడా మంచి పనులు చేసిండు. అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్క బస్సుకి వెళితే మా బిడ్డకి అవకాశం ఇచ్చిండు, మా పిల్లల్ని చదివిపిస్తాడు, మా కొంట్లో బాగాలేనప్పుడు ఇలాంటి సహాయం చేసిండు అనేది చెప్తారు. కానీ నవీన్ యాదవ్ మమ్మల్ని బయట రాకుండా కట్టేసిండో కొట్టిండో లేకుంటే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టి, సరే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళను లేనోళ్ళను, మీకు అనుకూలంగా లేనోళ్ళను మీరెంత మంది జైళ్ళలో పెట్టిండ్రు? నవీన్ యాదవ్ మీరు అంటారు కదా, మీరు ఎంత మందిని అట్లా చేసిండ్రు? ఉమ్. హాయ్ బ్రో. నమస్తే. మీ పేరు? ప్రభాకర్. ఎక్కడుంటారు మీరు? నేను అంబర్పేటలో ఉంటాను. ఏంటి జూబ్లీహిల్స్ ఎన్నికలకి ప్రచారానికి వచ్చారా? అవును, ఎవరికి సపోర్టెడ్? నవీన్ కుమార్ యాదవ్ అన్నకు సపోర్ట్. ఎందుకని? కాంగ్రెస్ పార్టీ నవీన్ కుమార్ యాదవ్. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. నవీన్ కుమార్ యాదవ్ అన్నకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ వచ్చింది కాబట్టి మేము ఆయనకు సపోర్ట్ చేయడం కోసం వచ్చినాం. ఓకే, జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కువగా చెప్పే సమస్యలు ఏంటి మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు? జూబ్లీహిల్స్ ప్రజలు ఏంది అంటే, ఓ బస్తీలో చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మొన్న రేషన్ కార్డులు ఇచ్చింది, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితేంది, సన్న బియ్యం అయితేంది, ఓకేనా, ఆ రోడ్లకు సంబంధించినటువంటి రోడ్ల పనులు, డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా బస్తీలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా సమస్యలు తీర్చిల్లని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ఈ రోజు మొగ్గు చూపిస్తా ఉన్నారు. బస్తీలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీరుస్తా ఉంది. కాబట్టి అట్లనే హైడ్రాకు సంబంధించినటువంటి ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని పబ్లిక్ నుంచి కొంత నెగిటివిటీ తాత్కాలికంగా వచ్చినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైడ్రా అనే ఒక మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలా కాంగ్రెస్ పార్టీ వైపు, నవీన్ కుమార్ యాదవ్ అన్న వైపు ప్రజలు మొగ్గు చూపిస్తా ఉన్నారు. బ్రదర్, బీఆర్ఎస్ మేమే గెలుస్తుంది, సర్వేలు కూడా బీఆర్ఎస్ కి ముక్కు చూపిస్తున్నట్టుగా వస్తుంది మరి సర్వేలు. మీరు బీఆర్ఎస్ పార్టీ చేయించుకున్నటువంటి సర్వేలన్నీ కూడా పెయిడ్ సర్వేలు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకున్నారు, వాళ్ళకు అనుకూలంగా డబ్బులు పెట్టి పెయిడ్ సర్వేలు చేయించుకున్నారు. ఇప్పుడు మాకు డబ్బులు లేకనా, ఇప్పుడు మేము పెయిడ్ సర్వేలు చేయించుకోలేకనా, జెన్యున్ గా వచ్చే సర్వేలను నమ్మాలి. కానీ డబ్బులు పెట్టి వాళ్ళకు అనుకూలంగా ఏ రకంగా వస్తాయండి? వాళ్ళు ఏం అభివృద్ధి చేసిళ్ళు 10 సంవత్సరాలలో? ఎక్కడ అభివృద్ధి చేసిళ్ళు? అభివృద్ధి జరిగితే ఇలా వాళ్ళ అధికారంలో ఉండేటోళ్ళు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఎందుకు పరిమితం అవుతాడు? కాబట్టి వాళ్ళ అభివృద్ధి అనేది వాళ్ళు ఏం చేయలేదు. ఆల్రెడీ మన 4 కోట్ల తెలంగాణ ప్రజలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ మోసం చేసిండు. కాబట్టి ఇలా ఆయన ఓట్లు అడిగే హక్కు కూడా, ఇలా ఓట్లు అడిగే ధైర్యం కూడా లేదు. జూబ్లీహిల్స్ కి వచ్చి మాకు ఓటేయండి అని ఒక
చిన్న ర్యాలీ చేసే అంత ధైర్యం కూడా ఆయనకు లేదు కేసీఆర్. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది, ఆయన మీద వ్యతిరేకత ఉంది, పథకాలు కానీ వీటి మీద వ్యతిరేకత ఉంది చెప్తున్నారు కదా ప్రజలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము అసలు కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు తెలంగాణలో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందుతుందండి. మీరు గ్రామీణ ప్రాంతంలో పోయి తెలుసుకోండి. రేవంత్ రెడ్డికి 100% ఇవాళ రేవంత్ రెడ్డి వైపు గ్రామీణ ప్రజలు కానీ తెలంగాణ యావత్ తెలంగాణ కూడా ఈ రోజు ఆ, రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు చూస్తా ఉన్నారు ఈ రోజు. అంటే బీఆర్ఎస్ చూసినట్టు ఈసారి ఉప ఎన్నికలు గెలిచేది మేమే, నెక్స్ట్ వచ్చే ఎన్నికలు కూడా గెలిచేది మేమే, సో అని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు మరి? ఓకే, కరెక్టే. వాళ్ళు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో గెలుస్తామని చెప్పేది వాస్తవం కావచ్చు. ఎందుకంటే మళ్ళా మోసం చేస్తానికి మేము రెడీగా ఉన్నాము, మోసపోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు అనేది వాళ్ళు ఏదో తాత్కాలికంగా చెప్పుకుంటే మళ్ళా రెండోసారి కూడా మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు మళ్ళా మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈసారి మొన్న 30 చిల్లర ఎంతో వచ్చినాయి కానీ ఈసారి కనీసం 10 సీట్లు కూడా వాళ్ళు గెలవరు. ఆ, చివరగా జూబ్లీస్ ఎన్నికల నుంచి నవీన్ యాదవ్ తరపున ప్రజలకు ఏం చెప్తారు మీరు? నవీన్ కుమార్ యాదవ్ అన్న యువకుడు ఈ బస్తీలో చిన్నప్పటి నుంచి అందరికి తెలిసిన వ్యక్తిగా, ఓకేనా, ఈ బస్తీల సమస్యలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి సమస్య ప్రతి గడపలో ఉన్నటువంటి సమస్య నవీన్ కుమార్ యాదవ్ నాకు తెలుసు కాబట్టి మీరు ఏదో కొత్తగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సెంటిమెంట్ ఏదో అది ఇది చెప్పి ఆ ఓట్లను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ సెంటిమెంట్లు కాదు కావాల్సింది, ఇలా నియోజకవర్గ అభివృద్ధి అవసరం కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ అన్న ప్రతి ఇంట్లో ఒక తమ్ముళ్లాగా ఉన్నాడు, ఒక అన్నలాగా ఉన్నాడు, ఒక కొడుకులాగా ఉన్నాడు, వారి సమస్యల్లో ఒక పెద్దన్నలాగా ఉన్నాడు. కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ అన్న గెలిపిస్తే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ అన్న యువకుడు, భవిష్యత్తు ఉంది కాబట్టి ఆయన అలాంటి యువ నాయకుడిని, ఒక బహుజన నాయకుడిని, ఒక బీసీ నాయకుడిని ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేస్తే భవిష్యత్తు బాగుంటది, ఈ నియోజకవర్గం కూడా డెవలప్ అవుతుంది అనేది మా భావన. అంటే నవీన్ యాదవ్ రౌడీ షీటర్, వాళ్ళ కుటుంబం అంతా రౌడీ నాయకులు కావాలా, ప్రజా నాయకులు కావాలా అంటూ ఉన్నారు. రౌడీ షీటరు అని వాళ్ళ దగ్గర ఉన్నది ఒక్కటే అండి. వాళ్ళ దగ్గర ప్రజలలోకి పోయి ఓట్లు అడగడానికి వాళ్ళ దగ్గర ప్రజలకు మంచి చేసిన సంక్షేమ పథకాలు లేవు. మీకు ఇవాళ నేను కౌంట్ చెప్తే అసలు మనకు టైం కూడా సరిపోదు. అన్ని వాళ్ళు ఇచ్చిన ప్రతి ఏ హామీలో కూడా వాళ్ళు ఏ హామీ కూడా నెరవేర్చలేదు, ఓకేనా. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నిటిని కూడా ఫెయిల్ అయిన హామీలు ఇచ్చిళ్ళు, నెరవేర్చలేని హామీలు ఇచ్చిళ్ళు. కాబట్టి ఇవాళ ప్రజలలోకి వచ్చి ఓటు అడిగే ధైర్యం కూడా వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళు గెలుస్తారు అని వాళ్ళు డప్పు కొట్టుకోవడమే తప్ప ప్రజలలోకి వచ్చి ఓటు అడిగే అంత ధైర్యం మాత్రం బీఆర్ఎస్ లకు లేదు. వచ్చి అడిగినా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే ఎక్కడ కూడా అవకాశం లేదు.